దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి, వర్ధిల్లాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అనేది ప్రభు చిత్తమై ఉంది. దాని కొరకు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటల్లో ఎల్లప్పుడూ కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందడానికి నాతో అంటుకట్టబడి ఉండండి అనే మాటను మనం గమనిస్తాం. మీరు నాతో ఉన్న ఎడల నేను మీతో ఉంటాను అని లేఖన భాగంలో యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రికలో మనం చూస్తాము. పెద్దనైనటువంటి నేను నీకు రాస్తున్నాను అని యోహాను రాస్తూ ఉంటాడు గాయుకి. ప్రియుడా, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మలో కూడా వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిటిలో కూడా నువ్వు సుఖంగా వర్ధిల్లుచు బాగుండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క బాగోగులను ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించాలని, దీవించాలని, ఆయన యొక్క ప్రేమను ప్రసారితం చేయాలని ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడండి. ఆయన సన్నిధిలో ధనఘనతలు, భోగభాగ్యములు, అష్టైశ్వర్యములు, వాటన్నిటికంటే మించినటువంటి పరలోకపు ఆనందం ఉంది. దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరిగినప్పుడు ఆయనకు దగ్గరగా ఉంటాం, సమీపంగా ఉంటాం. తండ్రి హృదయాన్ని ఎరిగినటువంటి కుమారుడు ఎలాగూ తండ్రికి దగ్గరగా ఉంటాడో అదే రీతిలో దేవుని హృదయాన్ని మనం ఎరిగినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం, ఆయన సన్నిధికి దగ్గరగా ఉంటాం. ఏమిచ్చి ఆయన ప్రేమకు మనము సమానంగా దీనిని దానిని అని చేయలేం. ఏది కూడా దేవుని ప్రేమకు సమానం కాదు. ఆయనకి దగ్గరగా ఉండడమే మనం కోరుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండడం మనం కోరుకోవాలి. ఆయన ఏమి ఇవ్వడం, మనకి సమస్తాన్ని ఆయన మనకిచ్చేశాడు. తన ప్రాణాన్నే మనకిచ్చేశాడు. తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణాన్ని మనకివ్వడానికి ఏ మాత్రము ఆయన సంకోచించలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుకు దగ్గరగా ఉండు. నువ్వు వర్ధిల్లుతావు, బాగుంటావు, బాగుపడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. నీ పట్ల దేవుని చిత్తములు, ఆయన యొక్క ఉద్దేశాలు తగిన సమయంలో నెరవేరుతాయి. ప్రభు మాటలు నీ యొక్క జీవితంలో నెరవేర్చబడతాయి. ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు, సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలకు నీవు సమితి చేయి. దేవుని సన్నిధిలో ఉండు. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. నువ్వు చాలా బాగుంటావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. అన్ని విషయాల్లోనూ కూడా నువ్వు సుఖంగా, సౌఖ్యంగా ఉండాలి అంటే ప్రభు సన్నిధిలో ఉండు. దేవుని యొక్క కృప నీతో ఉంటుంది.